ఏదైతే గొల్లపల్లి రిజర్వాయర్ గురించి మరి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే 15-16 సంవత్సరంలో జీవో విడుదల చేయడం జరిగింది. మరి ఈదుల ఏదైతే ప్రాజెక్టు నిర్మాణం జరుగుతూ ఉందో ఆ ప్రాజెక్టు కింద మనకు ఈ మండలాలకు వనపర్తి, పెద్దమందిరి, గన్పూర్ మండలాలకు అలాట్మెంట్ లేని సందర్భంగా ఆ రోజే ఆ ప్రభుత్వమే మరి గౌరవ మంత్రి గారు, అప్పుడు ఉన్నటువంటి మాజీ మంత్రి గారే ప్రతిపాదన చేయడం జరిగింది. అది జీవోలతో సహా కూడా మన గౌరవ శాసనసభ్యులు మేఘారెడ్డి గారు చూపించడం జరిగింది. మరి ఆ రోజు జరిగినటువంటి భూ ప్రాజెక్టు సంబంధించినటువంటి జీవోలను మరి 2018 సంవత్సరంలో కూడా మరి ఎలక్షన్ సమయంలో మంత్రి నారాయణ గారు మళ్ళీ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఈదుల రిజర్వాయర్ కంప్లీట్ అవుతా ఉంది, మరి గొల్లపల్లి రిజర్వ్ కూడా, గొల్లపల్లికి సంబంధించిన చిరకపల్లికి సంబంధించిన రిజర్వాయర్ కూడా పూర్తి అవుతుంది, చేద్దామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దానివల్ల 50 ఎకరాలకు ఆ కింద ఆయకట్టుకు నీరు వస్తుందని చెప్పడం జరిగింది. 50,000 ఎకరాలకు నీరు వస్తుందని చెప్పడం జరిగింది. మరి మిగతా మనకు సంబంధించినటువంటి గట్ల కానప్పుడు కూడా ప్రతిపాదన చేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా రైతుల సంక్షేమం కోసం, రైతులకు సాగుని రావాలని ఉద్దేశం చేసినటువంటి కార్యక్రమాలు కాబట్టి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా అక్కడ ఉన్న రైతులు కూడా సహకరించడం జరిగింది. మరి ఈరోజు కొత్తగా వాళ్ళు ఏదైతే చీర్కపల్లి రిజర్వాయర్గా కంప్లీట్ అయితే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ మేఘారెడ్డి ఎమ్మెల్యే గారికి పేరు వస్తున్నటువంటి దురుద్దేశంతో తప్ప అది రైతుల కోసం, రైతుల మీద ప్రేమ ఉన్నటువంటి విషయం కాదు. ఎందుకంటే దాదాపుగా 50 ఎకరాల భూమికి సాగులోకి వస్తే మరి రైతులు ఎంతమందికి, దాదాపు పెద్దమంది మండలం, గన్పూర్, వనపర్తి మండలాలకు సంబంధించిన రైతులందరూ కూడా మేలు జరుగుతుంది. గోల్పేట మండలానికి కూడా మేలు జరుగుతూ ఉంది. మరి ప్రాజెక్ట్ అనేది కట్టినప్పుడు ఖచ్చితంగా కొంత రైతులకు ఇబ్బంది కలుగుతుంది, కానీ చాలా మంది రైతులకు మేలు జరుగుతుంది. అది వారికి కూడా తెలుసు ఆ విషయం కూడా. కానీ ఈ ప్రభుత్వం వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇక్కడ గొల్లపల్లిలో రిజర్వాయర్ నిర్మాణం చేసినట్లయితే ఈ రైతులకు సంబంధించిన వనపర్తి నియోజకవర్గం సంబంధించిన రైతులందరూ కూడా మేలు జరుగుతుంది. ఆ మేలు జరుగుతూ పాటు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఒక ఎమ్మెల్యే మేఘారెడ్డి కూడా మంచి పేరు వస్తున్నటువంటి దురుద్దేశంతో మరి మంత్రి గారు ఈ విధంగా చేయడం జరుగుతూ ఉంది. మరి మొన్న మీటింగ్ జరిగినట్టు హరీష్ రావు గారు రావడం జరిగింది. వారు కూడా పూర్తిగా ఎలాంటి ఆ ప్రాజెక్టు పైన మాట్లాడకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ పైన మాట్లాడి మరి రైతులకే మేలు చేస్తామని చెప్పిండే కానీ ఆ ప్రాజెక్టు నిలుపుదల చేసే విధంగా ప్రయత్నం చేస్తాను కూడా ఎక్కడ చెప్పలేదు. ఎందుకంటే వారు కూడా తెలుసు, ఆ రోజు వాళ్ళు నీటి శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈ ప్రాంతానికి నీళ్లు రావాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆ రోజు అన్నిటి కూడా మన జీవోలు కూడా విడుదల చేయడం జరిగింది. మరి ఈరోజు గౌరవ మన శాసనసభ్యులు గారు ఏదైతే అసెంబ్లీలో మాట్లాడి, ఎందుకంటే వాస్తవంగా మరి మన వనపర్తి నియోజకవర్గం సంబంధించినటువంటి ఇప్పుడు ఏదో ఈదుల రిజర్వాయర్ ఉందో దాంట్లో అలాట్మెంట్ లేదని కూడా క్లియర్గా మనకు చెప్పడం జరిగింది. మరి ఆ అలాట్మెంట్ లేనప్పుడు మనకు నీళ్ళు రావడం కష్టమవుతుంది. మరి ఇప్పుడు అవకాశం ప్రభుత్వంలో మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి, ఎందుకంటే మనం గతంలో కూడా ఈ ప్రాజెక్టులు కట్టినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ కట్టింది. ఏ ప్రాజెక్టు కట్టిన కాంగ్రెస్ పార్టీ, రైతులకు నిలిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, 24 గంటలు కరెంట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, రైతుకు రుణమాఫీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే రైతుల గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి గౌరవ ఎమ్మెల్యే మేఘారెడ్డి కూడా తప్పకుండా ఈ వనపర్తి నియోజకవర్గంలో ప్రతి రైతుకు, ప్రతి పొలానికి నీరు అందించాలంటే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు పోతా ఉన్నారు. ఆ ముందుకునే సమయంలో మనం అందరం కూడా అక్కడ ఉన్నట్టు రైతులను, గొల్లపల్లికి సంబంధించిన, చిరకపల్లికి సంబంధించిన రైతులందరూ కూడా ఒప్పించి వారి ఇంటింటికి పోయి వారితో మాట్లాడి వారందరికీ ప్రాజెక్టు గురించి మరి కింది రైతులు అందరం కూడా మేమందరం కూడా బాగుపడతాం, మా రైతులంతా నీళ్ళు అందుతాయి, మీకు కొంత నష్టం జరుగుతుంది, అది వాస్తవం, మేము కూడా ఒప్పుకుంటాం. ఎందుకంటే రైతు భూమే చాలా ఇంపార్టెంట్ కానీ ఆ ప్రాజెక్టు వల్ల వేలాది మంది రైతులకు సాగులోకి వస్తుంది, వేలాది మంది రైతులకు పొలాలకు నీళ్ళు వస్తాయి. కాబట్టి వాళ్ళను పోయి మనము మన గౌరవ ఎమ్మెల్యే గారి సూచన మేరకు మనం పోయి వాళ్ళని అడుక్కోవడము, వాళ్ళను మెమోరాండం ఇవ్వడం కానీ, వారికి ఏదైతే ప్రాజెక్టు ద్వారా మనకు జరుగుతున్న లాభాన్ని వాళ్ళకు చెప్పి, ఎందుకంటే చెప్పవలసిన అవసరం కూడా మన రైతులకు ఉంది. మనం అందరం కూడా, ఎందుకంటే వనపర్తికి సంబంధించిన రైతులు వాళ్ళు కూడా మన రైతులే కాబట్టి వాళ్ళ నష్టాన్ని కూడా మనం ప్రభుత్వం అన్నగారు చెప్పినట్టుగా కొడంగల్ ప్యాకేజ్ ఏదైతే ఇచ్చిందో ఆ ప్యాకేజీని కూడా ఖచ్చితంగా ఇప్పించే ఏర్పాటు మన గౌరవ శాసనసభ చేస్తామని చెప్పారు. అదే కాకుండా ఇంకా అదనంగా కూడా ఇవ్వడానికి కూడా మన ఎమ్మెల్యే గారు ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఈ ప్రజలు, రైతులే ముఖ్యం కాబట్టి, రైతుల సంక్షేమం కోసం పనిచేసిన పార్టీ కాబట్టి, గౌరవ ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు కూడా మన మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇక్కడ రైతులపైన, ఇక్కడ ప్రాజెక్టులపైన ప్రేమ ఉంటుంది కాబట్టి మనం అడిగినట్టు మన గౌరవ శాసనసభలు అడిగినట్లుగా తప్పకుండా ఆ రైతులకు కూడా న్యాయం చేసే పరిస్థితి ఉంటుంది, న్యాయం చేస్తారు తప్పకుండా. కాబట్టి మనం కూడా ఆ రైతుల దగ్గరకు వెళ్ళి ఆ రైతులను వేడుకొని తప్పకుండా ఈ ప్రాజెక్టును ఆపకుండా ఈ ప్రాజెక్టు కొనసాగే విధంగా మనం అందరం కూడా మాట్లాడాలి. మనం అందరం కూడా కలిసి వారికి కూడా వారి పొలాలకు నష్టపరిహారం చెల్లించే విధంగా కూడా మనం ప్రయత్నం చేయాలి. మన గౌరవ ముఖ్యమంత్రి కూడా మన తరఫున కూడా, మన పెద్దమంది మండలం రైతు తరఫున కూడా ఒక మెమోరాండం ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరుగుతూ ఉందని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పినారు. ఆ విధంగానే మనం కూడా ఒక మెమోరాండం తయారు చేసి గౌరవ ముఖ్యమంత్రి పంపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రైతులకు నష్టపరిహారం చెల్లించడంలో కొద్ది ఎక్కువ ఇచ్చి వారు రైతులు ఒప్పించి మనం చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి
ప్రయత్నం చేస్తామని చెప్పేసి పత్రిక ద్వారా రైతులకు అక్కడ ఉన్నటువంటి రైతులకు కూడా చీరకపల్లి రైతులకు కూడా మనం మనవి చేస్తా ఉన్నాం. మీరు కూడా పెద్ద మనసు చేసుకొని, ఎందుకంటే ప్రతి ప్రాజెక్టు పైన కట్టిన ప్రాజెక్టులందరూ కూడా కడితేనే మీకు నీళ్ళు వచ్చినాయి, మీరు సహకరిస్తేనే కింది వాళ్ళకి నీళ్ళు వస్తాయి. ప్రతి ఒక్కరు కూడా రైతులందరం కూడా సమానంగా ఉండవలసిన, సమానంగా రైతుల పొలాలందరూ కూడా పంట పండాలంటే నీళ్ళు అవసరం కాబట్టి ఆ దిశగా మీరు కూడా రైతులందరూ కూడా ఆలోచించి మీరైతే ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారో వారి మాయమాటలు నమ్మి వారి వలలో పడి మనకు రైతులకు నష్టం చేసే ప్రయత్నం చేయొద్దు అని మీకు అండగా బీఆర్ఎస్ కంటే ప్రభుత్వమే అండగా ఉంటుంది. మీకు కావాల్సినటువంటి మీ డిమాండ్స్ అన్ని కూడా మా ప్రభుత్వం, మన ఎమ్మెల్యే గారు, గౌరవ ముఖ్యమంత్రి గారే మీకు ఏం కావాలన్నా కూడా ప్రభుత్వం ద్వారా